మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు మనకు వాటి మీద కొన్ని ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. స్టేజ్ల మీద కొన్ని సభలు పెట్టి అక్కడికి అందరినీ పిలిపించి, ఎవరైతే వీళ్ళు ఉన్నారో క్రిస్టియన్స్ని వాళ్ళందరినీ పిలిపించి ఒకరికి దయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేయడం, ఊగిపోవటం, లేదా పక్షవాతం వచ్చిన వాళ్ళను స్టేజ్ మీద తీసుకొస్తే ఏదో వాటర్ ఇట్లా చల్లంగానే లేచి నడవడం, అదంతా మ్యాక్సిమం యాక్టింగ్ అని కొంతవరకు అర్థమవుతుంది. అసలు ఎందుకు అవన్నీ ఎందుకు అట్లా చేస్తారు అంటే ఆ మతంలో చేర్పించుకోవడానిక, లేకపోతే అంత గొప్పదని చెప్పడానిక? ఇప్పుడు సహజంగా దయ్యాలు ఉంటాయంటే నమ్ముతారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్న ఇప్పుడు ఈ సిటీలో అలా చేయరు. సిటీలలో అంటే ఇది దయ్యాలు అని నమ్మేటోళ్ళు తక్కువ, అసలు నమ్మరు. కాబట్టి పల్లెటూళ్ళలో విలేజ్లలో హిందూ కల్చర్లోనే దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, భయాలు ఉంటాయి కదా. ఆ భయాలను కూడా అవకాశంగా తీసుకొని మనం మతం మారుద్దాము. ఆ దయ్యం పట్టిన వాళ్ళకు యేసు ప్రభు ద్వారా స్వస్థత చేశాడు అని చెప్పేసి కొన్ని ట్రిక్స్ స్టేజ్ మీద ఆడితే, అవునా నిజంగా యేసుకు అంత శక్తి ఉందా, దయ్యం బదలగొడతారా అని చెప్పేసి ఇలా మారిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ మతం మారిన వాళ్ళలో, ఈ స్వస్థతలు చేసే వాళ్ళలో పాస్టర్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తాం. పాస్టర్కి 100% ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నాడా, బీపీ, షుగర్, అల్సర్ ఏవి లేకుండా ఫిట్గా ఉన్నాడా, సైట్ కూడా ఉండకూడదు. స్పెట్స్ లేకుండా పాస్టర్లు బైబిల్ చదవలేరు చాలామంది. అవును, ముందు నీ సైట్ తీసేసుకో, స్వస్థత చేసి నువ్వు ఎవరికో రోగాలు తగ్గించడం కాదు, ఓన్లీ నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి బీపీ, షుగర్ అన్ని టెస్టులు చేపిద్దాం. 100% ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నాడా, ఉంటాడని గ్యారెంటీ ఉందా? పాస్టర్ కరోనా వైరస్లో 1500 మంది పాస్టర్లు చచ్చిపోయారు. కరోనా టైంలో కరోనా వస్తే వాళ్ళు పాస్టర్లు 1500 మంది చచ్చిపోయారు. మరి స్వస్థతలు చేస్తే, నిన్న మొన్న మతం మారినోడికి అన్ని అద్భుతాలు చేస్తే, నువ్వు అదే మతంలో ఉన్నోడికి నీకెందుకు స్వస్థత చేయలేదు? అవన్నీ కూడా అబద్ధాలు, ప్రజలలో ఉన్న ఆశ, భయాలు అలా జరుగుతాయని చెప్పేసి నమ్మించడము. ఇప్పుడు అంటే ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతని వీళ్ళు తీసి మిమ్మల్ని స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను మేడం, ఆరోగ్యం బాగాలేదు, నువ్వు చర్చికి వచ్చినవని హాస్పిటల్లో పోమని చెప్పకుండా వెంటనే ప్రేయర్లు వేసి ప్రార్థన చేసి అమ్మ తగ్గిపోతుంది, నువ్వు ఇంట్లో కూడా ప్రార్థన చేసుకొని చెప్తారు. పాస్టర్ భార్యకో పాస్టర్ కూతురుకో ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారా, లేదా అదే ప్రేయర్ వేసి కూతురికి ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటారా పాస్టర్? ఒక మాట చెప్పండి. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ప్రేయర్లు వేస్ట్ అనే కదా వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళేది. మరి అలాంటి వేస్ట్ నీ ఇంటికాడికి వచ్చేసరికి, నీ మీదకి వచ్చేసరికి నువ్వు పరిగెత్తుకుని హాస్పిటల్ దాకా పోయినావు. కానీ ఎవరికో అంటే అలాంటి వాళ్ళు కాదా, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళలో రోగం ముదిరి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం వీటి మీద కేసులు పెట్టలేం. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో, పోలీసు వాళ్ళ దృష్టిలో, కేసుల దృష్టిలో ఇవి సరైన సాక్ష్యాలు కావు. వీళ్ళు నరహంతకులు. చాలామంది ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసిన వాళ్ళు దయ్యాలు వెళ్ళగొడతామని చెప్పేసి ప్రజలలో భయపెట్టి వాళ్ళను చిత్రహింసలు గురి చేసినటువంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు. అయితే మేము కూడా రీసెంట్గా నిన్న కాక మొన్న ఒక వీడియో చూసినామండి యూట్యూబ్లో. ఆవిడ మరి సిస్టర్ వైట్ శారీ కట్టుకుందనమాట. తన పేరు నాకు అంత ఐడియా లేదు. పైకి అంటే అక్కడ ఏంటి భక్తులకు చెప్తుంది అనమాట, జీసస్ భక్తులకి, నేను పైకి వెళ్ళిన పరలోకానికి వెళ్ళిన అక్కడ బంగారు గోడలతో ఇల్లుంది. మేరీ రత్నం, రైట్, అవునవును, మేరీ రత్నం. అది గ్రాఫిక్స్ కదండి, అంత క్లియర్ గా కనిపిస్తుంది. అసలు అరే మోసం చేయడం ఏదో అంటారు చూడండి, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి అని, అక్కడ అది కూడా కనబడతలేదు కదా. ఆ మాత్రం బ్రెయిన్ పని చేస్తారు ఆ మతంలో ఎందుకుంటారు, అది కూడా పని చేస్తుంది వాళ్ళకి. అరే ఇప్పుడు వాళ్ళు ఆమె రోజు 12 అయితే యేసు ప్రభుతో డైరెక్ట్ మాట్లాడుతుంది తెలుసా, 12 అయితే మాట్లాడుతుంది. మేము చెప్పండి చూడండి ఆమె గురించి ఇంకో 2 మాటలు. డైలీ నెలకోసారి 2 నెలలకోసారి పరలోకంకి వెళ్ళేసి వస్తుంటుంది. మొన్న ఖమ్మంలో వరదలో ఆమె చర్చి మొత్తం కొట్టుకుపోయింది. ఈ మేరీ రత్నము ఆమె చర్చి మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది, వరదలు మొత్తం కొట్టుకుపోయింది. డైలీ పరలోకంగా పోయేస్తుంటావు కదా. ఇప్పుడు ఆమెకు నా చర్చికి మళ్ళీ కట్టడానికి అందులో ఉన్న సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ మొత్తం పాడైపోయినాయి. ఆమె డైలీ పరలోకంకి పోయేస్తే ఆవిడ ఈ చర్చిని ఒక్కటి కాపాడొచ్చు కదా దేవుడు. అంటే జీసస్ నాకు ముందే చెప్పిండు ఇక్కడ చర్చి పోతుందని ముందే చెప్పిండు అని అంటుంది. అంతే మేడం. మరి చర్చి పోగొడితే మరి జనాలు ఎందుకు కానుకలు డబ్బులు అడుగుతావు? మరి యేసుని అడిగి నువ్వు కట్టించుకో. అంటే మీకు తెలిసినంత వరకు బయట విదేశాల నుంచి ఎన్ని కోట్లు వస్తాయండి? నాకు తెలిసినంత వరకు వీళ్ళకు 1800 నుంచి 2500 కోట్ల మధ్య ఇప్పుడు ఇది నరేంద్ర మోడీ స్టాప్ చేయించాడు, ఆయన కూడా వస్తున్నాయి. వాళ్ళు బిట్ కాయిన్ రూపంలో డబ్బులు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క చర్చికి ఎంత వస్తుంది? ఒక్కొక్క చర్చికి అని రాదు, అట్లేముండదు. ఇప్పుడు నేనే ఉన్నాను,
నేను ఒక 10 మందిని మారుస్తున్నాను, 10 మంది ఒక చర్చి కడుతున్నాను అంటే ఆటోమేటిక్గా అకౌంట్లో పడిపోతాయి. మనము జాషో ప్రాజెక్ట్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి, మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, మన ఫోన్ నెంబర్స్, మన ఫొటోస్ అన్నీ ఇవ్వాలి, వాళ్ళతో మన కాంటాక్ట్లో ఉండాలి. ఒకడు న్యూజిలాండ్లో ఉంటాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒకడు అమెరికాలో ఉంటాడు, ఇంకొకటి ఎక్కడ ఏ దేశంలో ఉంటాడో కూడా తెలియలేదు. వాటికి మనం అన్ని అప్డేట్ ఇస్తుండాలి, మనం చేస్తూ ఉండాలి. వాటి అమ్మంటే కుమ్మరిస్తాం. ఒక్కొక్క స్కీమ్ లాగా, స్కీమ్ కాదు స్కామ్ లాగా. వాళ్ళు ఏంటంటే ఏకైక హిందూ దేశం భారతదేశమే. 152 క్రైస్తవ దేశాలు అయిపోయినాయి, 52 ముస్లిం దేశాలు అయిపోయినాయి. హిందూ దేశం అనేది ఒక భారతదేశమే. ఈ దేశం కూడా ఎందుకు మా మతం లేదనేది వాళ్ళు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న యుద్ధం.